చూడండి ఫ్రెండ్స్, ఇది సేంద్రియంగా సాగు చేస్తున్న ఆకుకూరలు. ఇక్కడ అన్ని రకాల ఆకుకూరలు వేయడం జరిగింది. ఇందులో హైలైట్ ఏంటంటే దేశవాళీ కొత్తిమీర. ఫ్రెండ్స్, దేశవాళీ కొత్తిమీర, ఈ కొత్తిమీరని ప్రజెంట్ ఎవరు పండించట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపు నేను మాత్రమే పండిస్తున్నాను. ఒక్కరు కూడా మార్కెట్లో కొత్తిమీర తెచ్చేది లేదు. దేశవాళీ కొత్తిమీర కంప్లీట్గా చూడండి. ఇదంతా కూడా సేంద్రియంగా సాగు చేస్తున్న ఆకుకూరలు అండి. ఇది చుక్కకూర ఫ్రెండ్స్, భలే అందంగా వచ్చింది. ఇది వచ్చేసి పాలకూర. దీని పక్కన మేడేమో గోంగూర. ఇది కూడా గోంగూర ఫ్రెండ్స్, చూడండి చాలా అందంగా వచ్చింది. ఇదంతా పాలకూర ఫ్రెండ్స్. ఇది ఈ చలికాలంలో పాలకూర చాలా ఒత్తుగా పెరుగుతుంది, అందంగా పెరుగుతుంది. చూడండి, వేసవికాలం అయితే దీని పెరుగుదల కొద్దిగా తగ్గుతుంది. ఇదంతా పాలకూర ఫ్రెండ్స్. ఇది చుక్కకూర. ఇది లేత చుక్కకూర వేసి 10 రోజులు అయ్యింది ఫ్రెండ్స్. ఇదంతా దేశవాళీ కొత్తిమీర ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల ఎక్కడ ఉండదు, రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి భలే స్మెల్ వస్తుంది. ఇది ఆ కారణంగా ఇదంతా నైట్ వచ్చేసి ఎవరో లాక్కిపోయారు ఫ్రెండ్స్. దొంగలు ఇలా మొత్తం ఇలా లాక్కిపోతుంటారు. ఇది నాకు అలవాటే, ఎప్పుడు జరిగేదే. దీన్ని మనం కంట్రోల్ చేయలేం, దొంగలను కంట్రోల్ చేయలేం. ఇక్కడ కూడా లాక్కిపోయారు. మధ్యలో గోంగూర, ఇదంతా మధ్యలో అంతా లాక్కిపోయారు. మేమైతే ఒక వరుస నుంచి తీస్తాం ఫ్రెండ్స్. దొంగలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాగుతుంటారు. ఇదంతా వాళ్ళు లాక్కిపోవడం జరిగింది. అయినా నాకేం బాధ ఉండదు, నేను అలా వేస్తూనే ఉంటాను. ఇది పాలకూర ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఎంతమంది దొంగలు వచ్చినా నాకేం కాదు, నేను మళ్ళీ వేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. భగవంతుడు ఇచ్చాడు కదా, వాళ్ళకి ఏం లేకే దొంగతనం చేస్తున్నట్టు ఉన్నారు. మనకేం పర్లేదు ఫ్రెండ్స్. చూడండి, మంచి అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దేశవాళీ కొత్తిమీర. మీకు చూపిస్తాను దీని స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఒక్కటే రెమ్మ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా చాలా అందంగా ఉంటుంది. మీరు ఎవరైనా నిలవ పీకలు పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. భలే ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పంట పండించేటప్పుడు ఎన్ని డిగ్రీలు చేసినా ఈ పంట వేసినప్పుడు వచ్చే ఆనందం వేరే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పాలకూర చివరి అక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. భలే అందంగా పెరుగుతుంది. మొత్తం అంతా కంప్లీట్గా సేంద్రియంగానే, ఒక్క పిండి కానీ మందు కానీ ఏమైనా ఫ్రెండ్స్. దీనికి మేక ఎరువు, ఆవు ఎరువు వేసి పెంచుతాను. బాగా మాగ్గట్టి ఆవు ఎరువు బాగా మాగ్గట్టి వేస్తాను ఫ్రెండ్స్. చాలా అందంగా బలంగా పెరుగుతుంది. చూడండి, మీరు కంప్లీట్గా తినచ్చు. ఇది ఏ విధమైనటువంటి కెమికల్ యూజ్ చేయకుండా పండించే పంటలు ఫ్రెండ్స్. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా అమ్మ నాన్న పొలం పనులు చేసుకుంటూ ఉంటే నేను సరదాగా కొన్ని విత్తనాలు తెచ్చి గట్ల మీద వేసేటోడిని. ఇప్పుడు నాకు అదే జీవనాధారం అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, సేంద్రియంగా ఎందుకు ప్రజల ఆరోగ్యాన్ని మనం చెడగొట్టడం అని చెప్పేసి నాకున్నంతలోనే నేను కంప్లీట్గా పురుగుల మందులు వాడకుండా జనాల ఆరోగ్యం కాపాడుతూ మంచిగా పంట వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.